హలో అండి, వెల్కమ్ టు ద విశ్వత్ టారోట్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశ్వత్ టారోట్. బికాస్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్ చేస్తేనే నా ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇది జనరల్ రీడింగ్ అండి. మీ లైఫ్కి ఏదైతే రెజనేట్ అవుతుందో ఆ పాయింట్సే తీసుకోండి, లేకపోతే మిగిలినవన్నీ వదిలేసేయండి. బలవంతంగా మాత్రం ఏ మెసేజెస్ బలవంతంగా మీ లైఫ్లోకి రెజనేట్ చేసుకోవద్దు బలవంతంగా. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ ద కార్డ్స్. ఈరోజు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది మా వ్యూయర్స్ పట్ల. ప్లీజ్ టెల్ us యూనివర్స్. ఈరోజు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది. ఈరోజు మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ ఎనర్జీ ఎలా ఉంది యూనివర్స్. గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్సన్స్ ఎనర్జీ వచ్చేసి ద జడ్జ్మెంట్. ఓకే, చాలా మంచి ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్. అంటే యూనివర్స్ నుంచి తనకొక సెకండ్ ఛాన్స్ అనేది వస్తుందన్నమాట. అంటే తన యూనివర్స్ని చాలా నమ్ముతున్నారు. మీ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్ అని చెప్పొచ్చు. తనకి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా యూనివర్స్ నుంచి తనకి ఏదైనా ఒక సిచ్యువేషన్ కావచ్చు. ఇది మీ రిలేషన్షిప్పే కావచ్చు, లేదు అంటే తన పర్సనల్ లైఫ్లోనే కావచ్చు. ఇది మీ పర్సన్ ఎనర్జీ కాబట్టి తను ప్రజెంట్ ఎనర్జీ ఏంటంటే యూనివర్స్ నుంచి తనకు ఒక సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఈ సెకండ్ ఛాన్స్ని నేను ఖచ్చితంగా ఒక మంచి పద్ధతిలో యూజ్ చేసుకోవాలి అనే తన స్పిరిచువాలిటీ మొత్తం. తను ప్రజెంట్ అయితే ఒక స్పిరిచువాలిటీలో ఉన్నాడు. అంటే దేవుణ్ణి నమ్మడము, ఒక మంచి దారిలో వెళ్ళడము, అలాంటి సిచ్యువేషన్. అంటే ఒక అంటే కంప్లీట్గా దేవుడిని నమ్మడం అంటే ఇంకా దేవుడు ఏది చేసినా నా మంచికే చేస్తాడు, దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడు, నాకు ఆ ఛాన్స్ ఇచ్చిందని నేను యూటిలైజ్ చేసుకుంటాను. ఆల్రెడీ తనకి యూనివర్స్ నుంచి ఒక సెకండ్ ఛాన్స్, అంటే ఆల్రెడీ ఒక సిచ్యువేషన్ ఏదైతే ఎండ్ అయిపోయింది, తనకు ఒకనొక టైంలో చాలా పెయిన్ కలిగి ఉండొచ్చు. ఒక ఎండింగ్ అనేది తను ఫేస్ చేశారు తన లైఫ్లో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు. అది మీ రిలేషన్లో అయినా కావచ్చు, వేరే వాళ్ళతో అయినా కావచ్చు, ఆర్ ఏదైనా జాబ్ విషయం ఏదైనా కావచ్చు. ఇది ఎనర్జీస్ మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ కార్డ్తో. సో ప్రీవియస్గా తనకి ఏదైతే ఎండ్ అయిపోయింది అని అనుకున్నారో ఆ విషయంలో యూనివర్స్ నుంచి తనకి సెకండ్ ఛాన్స్ అనేది వచ్చింది. సో యూనివర్స్ ఏం చెప్తుందంటే, నేను ఇంకొకసారి నీకు ఛాన్స్ ఇస్తున్నాను ఈ విషయంలో. సో నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో, నిన్ను నువ్వు మళ్ళీ నిలబెట్టుకో, నీ లైఫ్ని నువ్వు మళ్ళీ తీర్చిదిద్దుకో. ఈ ఛాన్స్ పోతే మళ్ళీ నేను నీకు ఇంకోటి ఇవ్వను. సో జాగ్రత్తగా ఈ ఛాన్స్ని నువ్వు యూటిలైజ్ చేసుకొని నీ లైఫ్ని సెట్ చేసుకో అని యూనివర్స్ మీ పర్సన్తో చెప్తుంది. ఆ సెకండ్ ఛాన్స్ అనేది మీ పర్సన్ యూటిలైజ్ చేసుకునే ఎనర్జీలో ఉన్నారనమాట. సో మీ ఓవరాల్గా మీ పర్సన్ ఎనర్జీ వచ్చేసి పాజిటివ్గా ఉంది. యూనివర్స్ని నమ్మినందుకు యూనివర్స్ తనకి న్యాయం చేసింది, తనకు ఒక ఛాన్స్ ఇచ్చింది అన్న ఎనర్జీలో మీ పర్సన్ అయితే ఉన్నారు. సో ఇంకా చూద్దాము. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్కి ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చారు తన లైఫ్లో, తన రిలేషన్షిప్లో ఏదైనా కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్. ఇంకా చెప్పండి, మా వ్యూయర్స్ యొక్క పర్సన్ మా వ్యూయర్స్ పట్ల ఇంకా ఏం ఆలోచిస్తున్నారు. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఎట్ దిస్ మూమెంట్. ప్లీజ్ టెల్ us యూనివర్స్. గ్రాటిట్యూడ్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూయర్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు. గ్రాటిట్యూడ్ యూనివర్స్. థ్యాంక్ యూ సో మచ్. Six of Swords, Five of Cups and the Fool. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి Four of Cups. ఓకే, చెప్పాను కదండి, తను ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ఒక నిరాశతో ఉన్నారనమాట. అంటే ప్రీవియస్గా తనకు జరిగిన ఎమోషనల్ పెయిన్ కావచ్చు, తను ఎమోషనల్గా ఏ విషయంలో అయితే బాధపడ్డారో, ఏ రిలేషన్లో అయితే బాధపడ్డారో ఆ రిలేషన్స్ని, ఆ ఎమోషనల్ పెయిన్ని తలుచుకుంటూ చాలా బాధలో ఉన్నారు ఇప్పటికీ కూడా. చాలా డిప్రెషన్గా, అంటే ప్రస్తుతం దేన్ని
దేన్ని యాక్సెప్ట్ చేసే స్టేజ్‌లో లేరనమాట మీ పర్సన్. మీ లవ్‌ని కానీ ఆర్ మీ మీ లవ్‌ని మీ లవ్ అనేది ఒక డివైన్ బ్లెస్సింగ్స్ యాక్చువల్‌గా ఇక్కడ చేయి చూపిస్తుంది కదా! మీ లవ్ ఒక డివైన్ బ్లెస్సింగ్ లాగా తన వైపు వెళ్తున్నా కూడా తను యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకు అంటే తను ఆహ్, పాస్ట్‌లో చాలా ఎమోషనల్ పెయిన్‌కి గురయ్యారు. చాలా రిలేషన్స్‌లో దెబ్బతిన్నారు. చాలా రిలేషన్స్‌లో మోసపోయారని చెప్పొచ్చు. అందుకే అవన్నీ తలుచుకుంటూ ఇంకా ప్రేమ మీద నమ్మకం లేకుండా, ప్రేమ ఇవన్నిటి మీద నమ్మకం లేకుండా ఒక్కరే కూర్చుంటున్నారు. తను మీరు ఆఫర్ చేస్తున్న లవ్‌ని కావచ్చు, డివైన్ ఆహ్, ఆఫర్ చేస్తున్న ఆఫర్‌ని కావచ్చు, దేన్ని కూడా యాక్సెప్ట్ చేసే స్థితిలో ప్రెజెంట్ అయితే లేరు. సో, ఇది మీ మీ పర్సన్ ఎట్ దిస్ మొమెంట్ ఆలోచిస్తున్నవి. అయితే తన పాస్ట్‌లో ఎలా ఉండేనంటే, ఒక పెయిన్ అనేది ఉంది ఆల్రెడీ తనకి. ఓకేనా? ఒక ఏదో పెయిన్ నుంచి బయటికొచ్చారు యాక్చువల్‌గా. ఒక ఒక ప్లేస్ కావచ్చు, ఒక రిలేషన్ వల్ల కావచ్చు బాధపడ్డారు చాలా. అంటే చాలా అవమానాలు ఫేస్ చేశారు. సో, తనకు ఎక్కడైతే బాధ కలిగిందో, ఆ బాధ కలిగిన ప్లేస్ నుంచి, ఆ సిట్యుయేషన్ నుంచి బయటికొచ్చేసి వేరే ప్లేస్‌కి అంటే ఎక్కడైతే తనకి మెంటల్ పీస్ లేదో, అక్కడి నుంచి ట్రావెల్ చేసి ఆర్ ఆ సిట్యుయేషన్స్‌ని వదిలేసి వేరే సిట్యుయేషన్స్‌కి గానీ, వేరే ప్లేస్‌కి కానీ షిఫ్ట్ అయిపోయారనమాట. అంటే అక్కడ పాస్ట్‌లో ఒక దగ్గర తనకి మనశ్శాంతి లేదు. అక్కడి నుంచి ఆ సిట్యుయేషన్స్ నుంచి బయటికొచ్చి తనకెక్కడైతే మెంటల్ పీస్ దొరుకుతుందో అక్కడికి షిఫ్ట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు పాస్ట్‌లో. అయితే ప్రెజెంట్ ఎలా ఉన్నారు అనంటే ఎవరినో మిస్ అవుతున్నారు. అంటే మిమ్మల్నే కావచ్చు ఇక్కడ 4 ఆఫ్ కప్స్ ఉంది కాబట్టి తనెప్పటికీ తనకి పాస్ట్‌లో జరిగిన రిలేషన్స్‌ని, పాస్ట్‌లో జరిగిన మోసాలని, పాస్ట్‌లో తను చూసిన డిసప్పాయింట్‌మెంట్స్‌నే తలుచుకొని బాధపడుతున్నారు తప్ప, ఇక్కడ మీరు ఆఫర్ చేస్తున్న లవ్‌ని వాళ్ళు చూడలేకపోతున్నారనమాట. యాక్చువల్‌గా మీరు ఆఫర్ చేస్తున్న లవ్ అనేది తనకి ఒక డివైన్ బ్లెస్సింగ్. కాకపోతే తను దాన్ని చూడలేకపోతున్నారు. ఎందుకంటే తన పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్. సో, అందుకు తనకు కూడా బాధగా ఉంది. మీరు ఇక్కడ 5 ఆఫ్ కప్స్‌తో, 4 ఆఫ్ కప్స్‌తో ఏంటంటే మీరు ఇచ్చే లవ్‌ని తను పొందలేకపోతున్నందుకు, యాక్సెప్ట్ చేయలేకపోతున్నందుకు తను కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తనకి కూడా బాధగా ఉంది. కాకపోతే తనకి భయమనమాట. ఎందుకంటే మళ్ళీ ఈ లవ్‌లో కూడా, ఈ రిలేషన్‌లో కూడా నేను మళ్ళీ బాధపడతానేమో, మళ్ళీ ఒక పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాల్సొస్తుందేమో అన్న బాధ, రిగ్రెట్ అవన్నీ ఉన్నాయి. తనకి ఉంది, ఆశ ఉంది. నాకు ఒక లవ్ కావాలి, ఒక ప్రేమ కావాలి అన్న కోరిక ఉంది. కాకపోతే మళ్ళీ భయంగా కూడా ఉంది. మళ్ళీ నన్ను పాస్ట్‌లో లాగా నేను మళ్ళీ మోసపోతానేమో, పాస్ట్‌లో లాగా మళ్ళీ నేను ఎమోషనల్ పెయిన్‌కి గురి కావాల్సొస్తుందేమో అన్న బాధ, దిగులు, రిగ్రెట్ అనైతే ఉంది. మిమ్మల్ని బాధ పెడుతున్నందుకు తనకి కూడా బాధగానే ఉంది. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కాకపోతే రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకు? మీ లవ్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నందుకు. కాకపోతే ఫ్యూచర్‌లో మాత్రం తను ఖచ్చితంగా ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారండి. ఒక రిస్క్ తీసుకొని ఏదేమైనా సరే ఎవరేం చెప్తున్నా ఏం ఆలోచన లేకుండా సరే ఫ్యూచర్‌లో అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్ చేస్తారు. అది ఎలా ఉంటుందంటే అడ్వెంచరస్‌గా అంటే అది మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయరనమాట. ఈ పర్సన్ నా కోసం ఇలా చేశారా? అంటే ఈ పర్సన్ నేను యాక్చువల్‌గా ఇలా ఒక స్టెప్ తీసుకొని ఇలా చేస్తుంది ఈ పర్సనేనా అన్న ఒక షాక్‌లో మీరుంటారు. అంత సడెన్‌గా ఒక రిస్క్ తీసుకొని, ఒక న్యూ బిగినింగ్ తీసుకొని, ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకొని ఖచ్చితంగా మీ మీ వైపు ఒక న్యూ బిగినింగ్ అనేది చేస్తారు. ఒక స్టెప్ తీసుకుంటారు. ఒక న్యూ స్టార్ట్ అనేదైతే మీ రిలేషన్‌లో మీ పర్సన్ చేస్తారు. ఓకే. ఇంకా చూద్దాము. ఓకే. ప్లీజ్ యూనివర్స్ ఇంకా చెప్పండి మా వ్యూయర్స్ పర్సన్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇంకా మా వ్యూయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ గైడెన్స్ యూనివర్స్. మా వ్యూయర్స్ యొక్క పర్సన్స్ చెప్పాలనుకుంటున్న మాటలు ఏంటి? స్ట్రెంగ్త్, 10 ఆఫ్ స్వర్డ్స్, 2 ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. ఓకే. ఓకే. ఇంకా ఏంటి అంటే తన మనసులో ఉంది మీ గురించి చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, తనకి ఇక్కడ సిట్యుయేషన్స్ ఎంత పెయిన్నిస్తున్నా కూడా తనైతే ధైర్యంగా ఉంటున్నాడండి. అంటే తనకు హోప్ అయితే పోవట్లేదు. తన లోపల ఉన్న నెగటివిటీస్‌ని, తన లోపల ఉన్న బాధని అవన్నిటిని కూడా బయటికి కనబడనీయకుండా స్ట్రాంగ్‌గా ఉంటున్నారనమాట. అంటే ఏమీ కాదు ఇదంతా టెంపరరీ సిట్యుయేషను.
ఇదంతా టెంపరరీ, నేను కొంచెం ధైర్యంగా ఉండి ముందుకెళ్తే అంతా మంచే జరుగుతుంది అన్న ధైర్యంగా, బలంతో ఉన్నారనమాట. అంటే తనకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అంటే తను ఏం చేసినా కూడా ఒక మంచి కోసమే చేస్తాడు. అందుకే డివైన్ తనని బ్లెస్ చేస్తుంది. ఆహ్, తన సిట్యుయేషన్స్‌ని తన చుట్టూ ఎంత బ్యాడ్ సిట్యుయేషన్స్ ఉన్నా అవన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగే స్ట్రెంగ్త్ మీ పర్సన్‌కి ఉంది. తను డివైన్ బ్లెస్సింగ్స్‌తో ఉన్నాడు ప్రెజెంట్. సో, తను చాలా ధైర్యంగా ఉన్నాడు. తన ఆశ అయితే పోవట్లేదు. ఖచ్చితంగా ఏదేం జరిగినా మంచికే అన్న హోప్‌తో అయితే ప్రెజెంట్ మీ పర్సన్ ఉన్నారు. అయితే తను ఏదో ఏదో ఒక రిలేషన్‌లో అయితే ఖచ్చితంగా దెబ్బతిన్నారండి. ఐదర్ తను ఒక డివోర్స్డ్ పర్సన్ అవ్వచ్చు. లేదు అంటే ఒక రిలేషన్ ఎండింగ్‌లో ఉండొచ్చు. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో తను ఒక ఆ పర్సన్స్‌తో రిలేషన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయిందండి. ఎవరో తన లైఫ్‌లో ఉన్నవారు తనని బిట్రే చేశారు. అంటే ఒక బ్యాక్ స్టాబ్, అంటే వెన్నుపోటు అంటారు చూసారా? అలా తన వాళ్ళు అనుకున్న పర్సన్సే తనని వెన్నుపోటు పొడిచారు. సో, అది ఇంకా మీ మీ పర్సన్ తీసుకోలేకపోతున్నారనమాట. అందుకే చాలా రిగ్రెట్, చాలా బాధ, ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అన్న ఆహ్, కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారనమాట. కాకపోతే ప్రస్తుతం తను ఎవరితో ఉన్నారో వాళ్ళతో అయితే రిలేషన్ అనేది ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయింది. ఒకవేళ వాళ్ళు మ్యారీడ్ అయితే డివోర్స్ వరకు వెళ్ళుండొచ్చు. లేదు అంటే ఆల్మోస్ట్ సెపరేషన్ అయితే నాకు కనిపిస్తుంది. సో, ఇంకా ఒకవేళ వాళ్ళిద్దరు కలిసున్నా కూడా మీ పర్సన్‌కి అయితే ఆ పర్సన్స్ మీద ఎలాంటి ఫీలింగ్స్ కానీ, ఎలాంటి ఆహ్, కలిసుండే ఆలోచన కానీ లేదు. ఎందుకంటే 10 ఆఫ్ సోర్స్ అంటే అది ఇంకా వాళ్ళు ఆ పెయిన్ తీసుకోలేకపోతున్నారు. ఒక వెన్నుపోటు, ఒక సెపరేషన్, ఇంకా తనకి ఏం లేదనమాట. ఒంట్లో శక్తి లేదు. లేచి ఇంకా ఆ రిలేషన్ నిలబెట్టుకునే హోప్ అయితే లేదు. కాకపోతే తను అక్కడే ఆగిపోకుండా పోతే పోనీ, ఈ రిలేషన్ ఇక్కడ ఎండ్ అయిపోతే ఎండ్ అయిపోనీ. నేనైతే లైఫ్‌లో ముందుకెళ్ళాలి. ఆ రిలేషన్‌తో కాదు. ఆ రిలేషన్ ఎండ్ అయిపోయింది. కాకపోతే ఇంకా తన లైఫ్, ఆ రిలేషన్ లేకపోతే ఏంటి, నాకింకా లైఫ్ ఉంది కదా! ఇంకా నేను మంచి లైఫ్‌ని లీడ్ చేయగలుగుతాను అన్న హోప్ అయితే ఉంది మీ పర్సన్‌కి. సో, ఇదంతా పెయిన్, ఇదంతా ఉన్న నెగెటివ్ సిట్యుయేషన్స్ వల్ల తను కొంచెం అయితే అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు తనకి. సో, ఇటు రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్, అలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. సో, ఆ రెండిటి వల్ల ప్రస్తుతానికైతే కొంచెం జగ్లింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు. అందుకే యూనివర్స్ నుంచి సెకండ్ ఛాన్స్ వచ్చింది, అది యుటిలైజ్ చేసుకుంటాను అన్న ఆహ్, థాట్‌లో అయితే ఉన్నారు. సో, ప్రస్తుతానికి తనేంటంటే యూనివర్స్‌ని నమ్ముతున్నారు. యూనివర్స్ పైన భారం వేసి యూనివర్సే నన్ను నడిపిస్తుంది. యూనివర్స్ ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోతాను అన్న ఎనర్జీలో అయితే ఉన్నారు. ఇంకా ఓవరాల్ మీ రిలేషన్‌షిప్ గురించి ఏంటంటే మిమ్మల్ని ఒక సోల్‌మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. 6 ఆఫ్ కప్స్ అంటే ఒక సోల్‌మేట్. తను మీకు చిన్ననాటి స్నేహితుడు అయి ఉండొచ్చు. స్కూల్ మేట్, కాలేజ్ మేట్, చిన్నప్పటి నుంచి తెలిసిన ఒక చుట్టుపక్కల ఉండే మీ వ్యక్తి అయ్యుండొచ్చు. ఆహ్, ఆహ్, ఇంకెవరైనా అంటే మీకు చాలా రోజుల నుంచి తెలిసిన ఒక పర్సన్. అంటే మిమ్మల్ని బాగా అర్థం చేసుకునే పర్సన్. లేదంటే మీరు తనని బాగా అర్థం చేసుకునే పర్సన్. మీ ఇద్దరి మధ్యలో ఏంటంటే మీ ఇద్దరు కలిసినప్పుడు ఏంటంటే ఒక స్మూత్‌గా వెళ్ళిపోతుంది మీ ఇద్దరి మధ్యలో. ఎలాంటి దాపరికాలు, ఎలాంటి గొడవలు, ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ లేకుండా మీ ఇద్దరు ఒకరితో ఒకరు ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటారనమాట. సో, అలా ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలి, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి, మీతో మెమరీస్ అన్ని షేర్ చేసుకోవాలి. ఇవన్నీ అనేవి తను ఆలోచిస్తున్నారు. తన లైఫ్‌లో ఎలాంటి పెయిన్ ఉన్నా సరే, మిమ్మల్ని కలిసే తనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. తను మిమ్మల్ని ఒక సోల్‌మేట్ లాగా ఫీల్ అవుతున్నారు. సో, ఇది మీకు చెప్పాలనుకుంటున్నారు. ఇది మీ దగ్గరికి వచ్చి మీతో కమ్యూనికేట్ చేసి ఇదంతా మీతో చెప్పాలనుకుంటున్నారు. నా లైఫ్‌లో ఇదంతా జరుగుతుంది అని చెప్పి మీతో ఒక కమ్యూనికేషన్ చేసి మిమ్మల్ని నాకు తెలిసి డైరెక్ట్‌గా మీట్ అయ్యే ఛాన్సే కనిపిస్తుంది ఇక్కడ. సో, మీతో కాసేపు టైం స్పెండ్ చేసి ఒక గిఫ్టో లేదా ఒక ఆఫరో ఇచ్చి మీతో ఇదంతా చెప్పి మన అంటే మీతో మాట్లాడితే తనకి మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. సో, ఒక రీయూనియన్ అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఖచ్చితంగా మీ పర్సన్ నుంచి ఒక మెసేజ్, కాల్ డైరెక్ట్‌గా వచ్చి మీతో కమ్యూనికేట్ చేసే ఛాన్స్, తన ఫీలింగ్స్, తన లైఫ్ గురించి అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసే ఛాన్స్ అయితే నాకు కనిపిస్తుంది. మిమ్మల్ని ఒక యూనివర్స్ తనకి ఇచ్చిన సెకండ్ ఛాన్స్ లాగా అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ప్లీజ్ క్లెయిమ్ దిస్ ఎనర్జీ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి ఈ వీడియోస్‌కి. అండ్ ఇంకా మీకు ఏ టాపిక్ పైన వీడియోస్ కావాలో అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు యూట్యూబ్‌లో సపోర్ట్ లభిస్తుంది.
ఇది అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.